జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానం అధిపతి అయిన సూర్యుడు శనితో బుధుడితో కలుసున్నారు. కుటుంబ వ్యక్తులతో గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యయ స్థానంలో కుజుడున్నారు, వక్రించి ఉన్నారు. 21వ తారీఖు నుంచి కుజుడు వక్రీకరణ వదిలి రుజుమార్గంలో రావటం మూలంగా మీకు దూర ప్రాంత ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఈ వారంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఖర్చు అనేది అధికంగా ఉంటుంది. ఎక్కువగా మనీ పోవడం కూడా జరుగుతుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దశమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కెరియర్ పరంగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. అవార్డ్స్, రివార్డ్స్, ప్రమోషన్స్ లాంటివి ఉండవు మీకు ఈ వారంలో. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ బాస్తోనూ మీ మేనేజర్తోనూ గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాబ్ చేంజ్ అవ్వకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సప్తమాధిపతి అయిన శని 8వ స్థానంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. మరియు 8వ అధిపతి అయిన శని 2వ స్థానాన్ని చూస్తూ ఉంటారు, కుటుంబ స్థానాన్ని చూస్తూ ఉంటారు, ధనస్థానాన్ని చూస్తూ ఉంటారు. ధనపరంగా కుటుంబ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉండబోతోంది ఈ వారం అనేది. మీరు సూర్య అష్టకాన్ని కూడా చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. శని, సూర్యుడు, బుధుడు 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీరు నవగ్రహ స్తోత్రపారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 0 నుంచి హీరో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నవగ్రహ స్తోత్రపారాయణం చేస్తే కనుక. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.